2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. చాలా మంది స్టూడెంట్స్ చేసేటువంటి అతిపెద్ద తప్పు ఏదైనా ఉంది అని అంటే ఏదైనా డిగ్రీ చేసినటువంటి వాళ్ళు, ఎస్పెషల్లీ బీటెక్ చేసినటువంటి వాళ్ళు బయట ఏంటంటే ఇంట్లో చెప్పుకోలేరు. వీళ్ళకి కొన్ని హెచ్చులు ఉంటాయి. ఎలా అంటే సాఫ్ట్వేర్ అంటే మేము ఇంజనీర్ చేసాం కదా, ఇంజనీరింగ్ కంప్లీట్ చేసాం కదా, బట్ వీళ్ళకి పర్సంటేజ్ తక్కువ ఉందన్న విషయం మాత్రం వీళ్ళలో చెప్పుకోలేరు. కానీ నేను లైఫ్ లో సెటిల్ అవ్వాలి అని రిగ్రెట్ ఫీల్ అయ్యేటువంటి వాళ్ళు, గిల్ట్ ఉండేటువంటి వాళ్ళు స్టూడెంట్స్ కొంతమంది ఉంటారు. సో వాళ్ళ కోసం వీడియో చేద్దామని అనిపించింది నాకు. ఎవరైనా సరే బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత మార్క్స్ తక్కువ ఉన్నాయి బట్ సెటిల్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళకి ఏ విధంగా వెళ్తే బాగుంటుంది? సాఫ్ట్వేర్ జాబ్స్ నిజంగానే వస్తాయా? సాఫ్ట్వేర్ జాబ్స్ అందరికీ వస్తాయండి. కాకపోతే ఇక్కడ 2 కేటగిరీస్. అన్ని కంపెనీస్ కి ఎలిజిబిలిటీ రావాలి, 90% ఆఫ్ ద కంపెనీస్ కి రావాలి అంటే మినిమం 60% మెయింటైన్ చేయాలి. ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ కి అది 60% మెయింటైన్ చేయటం పెద్ద ప్రాబ్లం కాదు. అట్లాగే 60% బిలో కూడా ఉంటారనమాట. వాళ్ళకి డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది? శాలరీ పాయింట్ లో డిఫరెన్స్ వస్తుంది. సో నేను ఎంత పర్సంటేజ్ అయినా ఉండండి, తక్కువ ఉంది అన్నది ఫోకస్ చేయకుండా, వాళ్ళు దాని మీద ఎక్కువ టెన్షన్ పడుతూ అది ఉండకుండా స్కిల్ మ్యాటర్స్ అనమాట. సో స్కిల్ ఎలా నేర్చుకోవాలి, మనం ఎంత స్కిల్డ్గా ఉన్నామని మనం చూస్తూ ఉంటాం. కాలేజీలో అరే వీళ్ళు టాపర్ రా అంటారు, వీళ్ళు యావరేజ్ చదువుతున్నారు అంటారు, కానీ టాపర్ కన్నా యావరేజ్ చదివిన వాడికి ఎక్కువ ప్యాకేజెస్ వస్తూ ఉంటాయి. అవును, ఓకే. సో అక్కడ మార్క్స్ ఎక్కువ మార్క్స్ అన్నది మీకు ఇంటర్వ్యూకి ఛాన్స్ రావటానికి వరకే యూజ్ అవుతుంది. ఆ తర్వాత అంతా మీకు స్కిల్ ఎంత ఉంది అన్నది ఇంపార్టెంట్. ఎన్ని రియల్ టైం ప్రాజెక్ట్స్ చేశారు అన్నది ఇంటర్వ్యూ క్వాలిఫికేషన్ మాత్రమే. అవును, ఓకే. ఆ డోర్ ఓపెన్ అవటానికి, మీరు ఇంటర్వ్యూకి వెళ్ళటానికి డోర్ ఓపెన్ అవటానికి కావాల్సింది అది. సో ఒక పెద్ద టాప్ కంపెనీస్ అయితే 70%, 75% అట్లాగా పెడతాయి అనమాట కట్ ఆఫ్. మీడియం లెవెల్ ఇవన్నీ కూడా 60% అబోవ్ పెడతాయి. స్టార్టప్స్ ఇవి అయితే పర్సంటేజ్తో మాకు సంబంధం లేదు, డిగ్రీతో సంబంధం లేదు, మాకు స్కిల్ సెట్ కావాలి అని చెప్పి అడుగుతారు. సో ఓవరాల్గా అన్నిట్లో చూసుకున్నా సరే స్కిల్ సెట్ అన్నది ఇంపార్టెంట్. ఆ స్కిల్ ఎలా నేర్చుకుంటున్నాం అన్నది ఇంపార్టెంట్. బేసిక్గా ఫ్రెషర్స్ ఎలా ఉంటారు అంటే, ఇవాళ పైథాన్ నేర్చుకుంటున్నారు అనుకోండి, 1 month తర్వాత ఏదో ఒక యూట్యూబ్ వీడియో కానీ లేకపోతే ఎవరో ఫ్రెండ్ చెప్పారు అని చెప్పి మళ్ళీ సైబర్ సెక్యూరిటీకి వెళ్తారు, మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ టెస్టింగ్, ఇట్లాగా చేంజ్ అవుతూ ఉంటుంది. అట్లా కాకుండా కాన్స్టెంట్గా ఒక్కదాని మీద ఫోకస్ చేసి ఒక 6 months ప్రాపర్గా స్కిల్ నేర్చుకుంటే కనుక జాబ్ క్రాక్ చేయటం ఈజీ అవుతుంది అనమాట. 6 months ఫోకస్ చేయాలి. అవును, డైలీ 4 hours లెక్క. దేని మీద అంటే పైథాన్ మీద, జావా మీద, వీటి మీద చేస్తే బాగుంటుందా? డిమాండెడ్ స్కిల్స్ ఏమైనా ఉంటే దాని మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది. ప్రెజెంట్ మార్కెట్ దేని మీద ఉంది అన్నది వీళ్ళు ఎప్పుడు రెగ్యులర్ గా నౌకరీ, లింక్డ్ఇన్ వీటి నుంచి సెర్చ్ చేసుకుంటూ ఉండాలండి. సో అలా సెర్చ్ చేసేటప్పుడు కూడా మల్టిపుల్ థింగ్స్ కనిపిస్తాయి. సో అసలు ఫస్ట్ వీళ్ళు ఫోకస్ చేయాలి, 6 months దాని మీద కూర్చోవాలంటే వీళ్ళకి ఇంట్రెస్ట్ రావాలి. సో అందుకని వీళ్ళకి ఏది ఇంట్రెస్ట్ అన్నది కూడా రీసెర్చ్ చేయాలి కొంచెం. సో వీళ్ళకి నెంబర్స్, గ్రాఫ్స్ క్రియేట్ చేయటం, స్టోరీ చెప్పటం డేటా నుంచి, ఎట్లాగనుకోండి డేటా అనలిటిక్స్ ఇటు సైడ్ వెళ్ళొచ్చు. కాదు వెబ్సైట్స్ బిల్డింగ్ అట్లాగనుకోండి వెబ్ డెవలప్మెంట్ సైడ్ వెళ్ళొచ్చు అనమాట. కాదు నాకు సర్వర్స్ సైడ్ ఇట్లాగా అంటే గనక క్లౌడ్ కంప్యూటింగ్ ఇటు సైడ్ వెళ్ళొచ్చు. సో నాకు ఉన్నదాన్ని టెస్ట్ చేయాలి, అసలు ఇది ఎలా వర్క్ అవుతుంది అని టెస్ట్ చేయాలన్న థాట్ ఉంటే టెస్టింగ్ సైడ్ వెళ్ళొచ్చు. సో ఇలాగా ఫస్ట్ వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉందో అన్నది క్రియేట్ చేసుకోవాలి. అది చూస్ చేసుకున్నాక అప్పుడు దాని మీద 6 months కూర్చొని ప్రాపర్గా ఇన్డెప్త్ సబ్జెక్ట్ నేర్చుకుంటే ఆ స్కిల్ సెట్ వాళ్ళకి ఈజీ అవుతుంది. నేర్చుకున్నది మళ్ళీ థియరిటికల్గా నేర్చుకోకూడదండి. థియరీ అయిపోయింది, థియరీ కాలేజ్లో ఎగ్జామ్స్ రాయటానికి సరిపోద్ది, రియల్ టైంలో జాబ్ రావడానికి యూజ్ అవుతుంది. సో థియరీ కాకుండా ప్రాక్టికల్గా నేర్చుకున్న దాంతో ఏ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తున్నాము, ఆ బిల్డ్ చేసిన ప్రాజెక్ట్స్ గిట్హబ్లో పుష్ చేసి అండ్ లింక్డ్ఇన్లో ప్రొఫైల్లో మెన్షన్ చేస్తూ ఉంటే కనుక యాక్టివ్గా ఉండాలి వాటిల్లో, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఉన్నప్పుడు ఈజీ అవుతుంది మీకు. కనెక్షన్స్, మీ ఇంటర్నల్ కనెక్షన్స్ నుంచి ఇన్సైడ్ రెఫరల్స్ వస్తాయి. ఓకే వీడికి ఇవ్వచ్చు, వీడి దగ్గర స్కిల్ ఉంది, ఈజీగా జాబ్ క్రాక్ చేయగలుగుతాడు అన్న నమ్మకం కనుక క్రియేట్ చేస్తే చాలా ఆపర్చునిటీస్ వస్తాయి అన్నమాట. స్కిల్ ఉంటే సరిపోతుంది, మార్క్స్తో సంబంధం లేదు. అది కూడా మీరు 6 months ప్రాపర్గా కనుక దానికి నేర్చుకుంటేనే. ఎలా సరే ఈ 6 months నేర్చుకోవాలి అని అంటే మీ దగ్గర ప్రాసెస్ ఉంటుందా?
మా దగ్గర లైక్ 100 డేస్ ట్రైనింగ్ ఉంటుందండి. 100 డేస్ మేము టెక్నికల్ ట్రైనింగ్ ఇస్తాం. బట్ వాళ్ళకి ఫ్రెషర్ ట్యాగ్ కంప్లీట్ అయ్యే వరకు సపోర్ట్ ఇస్తాం. ఓకే. ఓకే. అంటే 100 డేస్ కోర్స్ అయిపోయాక కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ తీసుకోమని కాదు. వాళ్ళకి జాబ్ వచ్చే వరకు, ఆ ఫ్రెషర్ ట్యాగ్ అయ్యే వరకు మా సపోర్ట్ ఉంటుంది. రెగ్యులర్గా వచ్చి ప్రాక్టీస్ సెషన్స్ అటెండ్ అవుతూ, ఎగ్జామ్స్ అటెంప్ట్ చేస్తూ ఇంప్రూవ్ అవుతూ ఉండొచ్చు అనమాట ఎవ్రీడే. ఓకే. మీ దగ్గర ఆల్మోస్ట్ అంటే ప్రాసెస్ అంతా ఏ విధంగా ఉంటుంది? ఒక స్టూడెంట్ మీ దగ్గర జాయిన్ అయితే ఎలాంటి బెనిఫిట్స్ అండ్ ఆపర్చునిటీస్ ఇస్తారు? సో మా దగ్గర బేసిక్గా కోర్స్కి ఛార్జ్ చేస్తామండి. 100 డేస్ కోర్స్ ఏదైతే ఉంటుందో దానికి ఛార్జ్ చేస్తాం. ప్లేస్మెంట్స్ అన్నది ఫ్రీ. 2 years సపోర్ట్ ఇస్తాం వాళ్ళకి ఫ్రెషర్ ట్యాగ్ అయ్యే వరకు. 2 years సపోర్ట్. ఎందుకు అంటే మాకు దాదాపు 800+ కంపెనీస్తో అసోసియేషన్ ఉండటం వల్ల మంత్కి మినిమం 15 డ్రైవ్స్ తీసుకొస్తూ ఉంటాము. సో ఇది స్టూడెంట్కి బెనిఫిట్ అవుతుంది, ఒక కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీ ట్రై చేయడానికి అనమాట. సో పేరెంట్ అండ్ స్టూడెంట్ ఇద్దరిని మా ఆఫీస్కి విజిట్ చేసి కౌన్సిలర్స్తో మాట్లాడి, ఎగ్జిస్టింగ్ ఇప్పుడు ఎవరైతే స్టూడెంట్స్ ట్రైన్ అవుతున్నారో వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళకి ఎన్ని ఆపర్చునిటీస్ వస్తున్నాయి అన్నది తెలుసుకొని అప్పుడు డెసిషన్ తీసుకోమని చెప్తాను. ఈఎంఐ ఆప్షన్ ఉందండి? ఈఎంఐ ఆప్షన్ ఉందండి. సో 2 years ప్లేస్మెంట్స్ అయితే రెగ్యులర్ గానే చూపిస్తారు మీరు. వన్స్ జాయిన్ అయితే ఉద్యోగాలు వచ్చేంత వరకు ఇక్కడ వాళ్ళు ట్రైన్ అవ్వచ్చు, సపోర్ట్ ఉంటుంది.